యాంటీ నార్కోటిక్ బ్యూరో విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ తో పాటు శివారు కాలేజీలు, స్కూళ్లు, పబ్ల్లో యువత యథేచ్ఛగా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీల స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డ్రగ్స్ మత్తులో స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన పడ్డారనే విషయాలపైన ఈ నార్కోటిక్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో వెల్లడవ్వడం జరిగింది. అయితే నగరం అంటే హైదరాబాద్తో పాటుగాను హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లోనూ ఈ గంజాయి అదేవిధంగా డ్రగ్స్ సేవిస్తున్నటువంటి విద్యార్థులను వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే యాంటీ నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా హైదరాబాదుతో పాటుగాను 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులతోటి జాయింట్ ఆపరేషన్లో పలు సంచలనమైనటువంటి విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రముఖ కాలేజీలుగా గుర్తింపు పొందినటువంటి కాలేజీలతో పాటుగాను కార్పొరేట్ కాలేజీలు, అదేవిధంగా ప్రముఖ యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి కాలేజీలు కూడా ఈ కాలేజీలో వాళ్ళు గంజాయి సేవిస్తూ కూడా పట్టుబడ్డారు. మొత్తం మీద చూసినట్టయితే 40 నుంచి 50 మంది విద్యార్థులంతా కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయాలపైన వారిని పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ మొత్తం యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మెడికల్ అంటే ఒక హాస్పిటల్లో కూడా మొత్తం మీద వాళ్ళు కూడా ఒక 6 జూనియర్ డాక్టర్లు కూడా ఇందులో డ్రగ్స్ తీసుకొని పట్టుబడడం, వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు MCIకి కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో లేఖ రాయడం జరిగింది. మొత్తం మీద అంటే విద్యార్థులు, అదేవిధంగా ఓ వైపున చూసినట్టయితే డాక్టర్లు, మరోవైపున చూసినట్టయితే IAS అంటే సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్లు కూడా ఇందులో పట్టుబడడం, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామంటూ నార్కోటిక్ బ్యూరో కూడా సంచలనమైనటువంటి విషయాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తున్నాం అంటే దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయినటువంటి సివిల్ సర్వీస్ పరీక్షలు వాటిని చాలా హార్డ్లీగా చదవాల్సి ఉంటుంటుంది. అంతేకాకుండా చాలా కష్టపడి ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సినటువంటి సివిల్ సర్వీస్ స్టూడెంట్లే ఇలా డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను చాలా వరకు అగమ్య గోచరం చేసుకుంటున్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రాణాలను రక్షించాల్సినటువంటి డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఒక గవర్నమెంట్కి చెందినటువంటి హాస్పిటల్లోనే వీళ్ళు గంజాయి సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం మరో సంచలనమైనటువంటి విషయాలని చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా ఇంజనీరింగ్, కార్పొరేట్ కాలేజీలతో పాటుగాను కార్పొరేట్ స్కూల్లో కూడా విద్యార్థులు ఈ గాంజా ఇతరత్రకు సంబంధించినటువంటి మత్తు పదార్థాలను సేవిస్తూ పట్టుబడేటువంటి విషయాలను ఈ నార్కోటిక్ బ్యూరో ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. దీనిపైన కూడా ఇప్పటికే పలు కాలేజీలలో నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాలేజీలోనూ ఈ విద్యార్థులపైన కూడా విజిలెన్స్ను ఏర్పాటు చేసేందుకు గాను ఏదైనా డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, సమాచారం తెలిస్తే ఖచ్చితంగా నార్కోటిక్ బ్యూరోకు సమాచారం అందించాలని ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. మరోవైపున తెలంగాణ సర్కార్ ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్నటువంటి డ్రగ్స్ను పారదోలాలి, అదేవిధంగా మొత్తం డ్రగ్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు గాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరోకు కూడా చాలా వరకు వారికి వాహనాలు అందించడంతో పాటుగాను తగినటువంటి ఫెసిలిటీస్ను కల్పిస్తాము. అదేవిధంగా ఎవరైతే బాగా పనిచేస్తారో వారందరికీ అవార్డులు, రివార్డులతో పాటుగాను వారికి ప్రమోషన్లు ఉంటాయని కూడా ఈ మధ్య కాలంలోనే చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే TGNAB తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కూడా చాలా వరకు వరుస దాడులతోటి కూడా ఈ మొత్తం కాలేజీలు కావచ్చు, పబ్బులు, అంతేకాకుండా ఈ ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్టు పైన కూడా చాలా వరకు ఈ నార్కోటిక్ బ్యూరో దాడులు చేస్తుంది. అదేవిధంగా వారిపైన విజిలెన్స్ కొనసాగిస్తుంది.
అంతేకాకుండా కొంతమంది సమాచారం మేరకు కూడా మొత్తం మీద జాయింట్ ఆపరేషన్ తోటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో స్పాట్లోనే అక్కడే రోడ్డు పైననే కావచ్చు, క్లబ్లో కావచ్చు, పబ్బులలో వెంటనే డ్రగ్ని డిటెక్షన్ చేసేటువంటి ఎక్విప్మెంట్తోని క్షణాల్లోనే వాళ్ళను డ్రగ్ సంబంధించినటువంటి ఆధారాలతోటి కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్లకు NDPS యాక్ట్లతోటి పెద్ద అంటే జైలు శిక్షలు కూడా విధించేందుకు గాను నార్కోటిక్ బ్యూరో చాలా పకడ్బందీగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కూడా హెచ్చరిస్తుంది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నటువంటి అంటే పబ్బులు, క్లబ్బులతో పాటుగాను రిసార్ట్ వంటి ప్రాంతాలే కాదు, ఇక కాలేజీలు, యూనివర్సిటీలు, దవాఖానా అంటే హాస్పిటల్లోనే ఇలా పలువురు పట్టుబడడం చాలా వరకు విస్మయాన్ని విస్తుగొల్పుతున్నటువంటి విషయాలని చెప్పొచ్చు. మొత్తం మీద ఇలాంటి డ్రగ్ను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో తమ యొక్క పార్టిసిపేట్ ఉండాలి. సేటు నో టు డ్రగ్స్ అంటూ కూడా ఇప్పటికే వాళ్ళ డ్రగ్ కంట్రోల్ బ్యూరో కూడా మొత్తానికి వాళ్ళు మెసేజ్ పంపుతున్నారు. మరోవైపున సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి వారితోటి కూడా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తూ కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమతో పాటుగాను అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వారి యొక్క మెసేజ్ను వారి యొక్క ఆడియో వీడియోలతో పాటు వీడియోలు చేయాలని కూడా ఇప్పటికే వారికి ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఇలాంటి పరిణామంలో తెలంగాణలో డ్రగ్స్ని ఒక నార్కోటిక్ బ్యూరో కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలోనే నార్కోటిక్ బ్యూరో చాలా వరకు వరుస దాడులలో ఇలాంటి పలు సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. యశోద, థ్యాంక్ యూ ధనరాజ్. యువత కావచ్చు లేదా పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, ఈ డ్రగ్స్ అనే దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అన్నది పెద్ద క్వశ్చన్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు రోజులలో ఇంత ఒత్తిడి ఉండకపోయేది. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, అందరికీ చదువుకోవాలని ఒత్తిడి, క్లాసెస్కి అటెండ్ కావాలని ఒత్తిడి, లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామనే ఒత్తిడి. అంటే దీనికి కొన్ని రకాలుగా చూస్తే మానవ సంబంధాలు కావచ్చు, అవి పలచబట్టం కావచ్చు, మానవ సంబంధాల్లో కొంచెం తగ్గిపోయినాయి. తర్వాత రెండోది విద్యార్థుల మధ్యలో పోటీతత్వం పెరిగింది, ఉద్యోగస్తుల మధ్యలో పోటీతత్వం పెరిగింది. ఉదాహరణకు IT ఎంప్లాయీస్ని తీసుకోండి, రోజుకు 10 గంటలు పనిచేస్తారు. దాని తర్వాత ఒక విధమైన ఒత్తిడిలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఇది కాకుండా సెలబ్రిటీ కొన్ని అపోహలు ఏంటి, కాసేపు డ్రగ్ తీసుకోగానే మనం ఆ ఒత్తిడి నుంచి బయటకు వస్తాం, మనం మంచిగా ఉంటాం, మనం కొంతకాలం తీసుకుంటే మనకు తాత్కాలికంగా కష్టాలు మర్చిపోతాం, తాత్కాలిక ఆనందం వస్తుంది, తర్వాత దీంతో గ్లామర్ వస్తుంది, తర్వాత దీని ద్వారా కొంచెం ఏదన్నా మనకు ఒక ఆర్ట్ ఉంటే అది ఎన్హాన్స్ అవుతుంది, అది పెరుగుతుంది అని ఇవన్నీ అపోహలు. చాలామంది విద్యార్థులు మన రీసెంట్గా కూడా మేము చూసినప్పుడు సివిల్స్ UPSC ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా గాంజా తీసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని మేము క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అది తీసుకోవటం వల్ల మాకు ఏకాగ్రత పెరుగుతుందని. ఏకాగ్రత ఎక్కడ పెరుగుతుంది వాళ్ళకి? గాంజా తీసుకోవటం వల్ల వాళ్ళ మెదడు, వాళ్ళ మైండ్ ఆ డ్రగ్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాడు ఆ మత్తులో ఏదో అనుకుంటాడు. యాక్చువల్గా ఇందులో డ్రగ్స్ అనేవి డోపమైన్ ఒకటి, సెరోటోనిన్ అని 2 ఎంజైమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మెయిన్గా. ఆ డోపమైన్ తీసుకున్నప్పుడు అదో రివార్డు ఇదన్నట్టు సర్క్యూట్, అంటే నువ్వు చేసే పని చాలా బాగుందని మనకు రివార్డులు పంపుతుంటుంది అన్నట్టు. అది ఈ డ్రగ్ పోయి డైరెక్ట్ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చేసినప్పుడు వాడికి చేసే పని వాడు కరెక్టే అనుకుంటుంటాడు. తర్వాత రెండోది ఈ సెరోటోనిన్ అనేది అది జాయ్ అన్నట్టు, మంచి ఆనందం కలిగించే ఎంజైమ్. అదేం చేస్తుంది, అరే నువ్వు చేసే పని బాగుంది, మంచి హ్యాపీగా ఉన్నా నేనని అది కూడా చూపిస్తుంటుంది. ఓవర్ ద టైం ఈ రెండింటికి వచ్చేసరికి మనకు సేమ్ మైండ్ మీదనే ఫ్రంటల్ కార్టెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అదేంటంటే మనం మంచి పని చేసేది మంచి పని చెడ్డ పని నిర్ధారిస్తుంది మన మైండ్లో. అది దాని విజ్ఞత కోల్పోతుంది అన్నట్టు. అది నువ్వు చేసేది మంచి పని చెడ్డ పని తెలియదు. అందుకే డ్రగ్ చేసిన వాళ్ళు, డ్రగ్ అలవాటు అయిన వాళ్ళు ఏది మంచో ఏది చెడో నిర్ధారించుకోలేరు. వాడు చేసేది కరెక్టే అనుకుంటుంటాడు, తర్వాత వాడు చేసే ప్రతిదాని నుంచి ఆనందం మోదుతున్నట్టు అనుకుంటాడు. ఇదంతా తాత్కాలికం. ఒకసారి దీని ఇన్ఫ్లుయెన్స్లో పోయిన తర్వాత ఇక వాడు కోలుకోవడం కష్టం. కాబట్టి ఈ విద్యార్థులు చిన్న ఒత్తిళ్ళు, చిన్న సమస్యలకు లోనై డ్రగ్స్ కలవ